డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం దేశానికి రాజ్యాంగాన్ని అందించిన చారిత్రాత్మక దినాన్ని స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచిన 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 77వ గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం మరియు డీఎస్పీ కార్యాలయాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా రెప్రెపలాడుతున్న సమయంలో దేశభక్తి గీతాలు ఆలపించగా జై హో భారత మాత, వందే మాతరం నినాదాలతో కార్యాలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఓ భారత గణతంత్ర రాజ్య వ్యవస్థ గొప్పతనాన్ని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం మరియు బాధ్యతలను విస్తృతంగా వివరించారు. గణతంత్రం దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడు తన విధులు, బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు. యువత మరియు విద్యార్థులు రాజ్యాంగ విలువలను గుండెల్లో దాచుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమాలు, అవినీతి, చట్టవిరుద్ధ చర్యలకు ఎలాంటి తావు లేకుండా న్యాయపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అనంతరం వేడుకల్లో భాగంగా హాజరైన పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేసి చదువు, క్రమశిక్షణ, నైతిక విలువలే దేశ ప్రగతికి పునాదులని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి మరియు మున్సిపల్ కమిషనర్ వి రాజు కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రామచంద్రపురం పట్టణ ప్రజలందరూ శానిటేషన్ వర్కర్స్ కి ఎంతో సైనికులు ఏ విధంగా మనకి ఎన్నో కష్టాలకి వచ్చుకుని మన దేశంలో పంచుకుంటున్నారు. అటువంటి మన ఇండియాలో మొత్తం శానిటేషన్ వర్కర్లు వారి కృషితో ఒకరోజు శానిటేషన్ వర్కర్లు రానట్లయితే మన మొత్తం అంతా కూడా మనకు ఇంత ఆరోగ్యంగా మనం ఇలా ఉన్నాము అంటే ముఖ్యంగా మెయిన్ కూడా శానిటేషన్ వర్క్ వారికి ఈ రోజు గవర్నమెంట్ నుంచి బట్టలు, ఆయిల్, చెప్పులు అన్ని గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే శానిటేషన్ వర్కర్స్ కి సహకరించండి. చాలా లిమిటెడ్ వర్కర్స్ ఈ రోజు మనకు ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా, శుభ్రంగా, క్లీన్ గా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతిదీ వర్కర్ మీదే బాధ్యత పెట్టకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా ఉందాం. మన రామచంద్రపురాన్ని, మన స్టేట్ ని, మన దేశాన్ని స్వచ్ఛందంగా ఉండే విధంగా కృషి చేద్దామని మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రామచంద్రపురం మున్సిపాలిటీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ప్రజలకు సేవలు అందించేటువంటి ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని ఉన్నటువంటి స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. వచ్చే ఆగస్టు ఏదైతే ఉందో ఆగస్టు 15 నాటికి ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి మన కౌన్సిల్లో అమౌంట్ పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కౌన్సిల్ ఇంకొక 2-3 నెలల్లోకి వచ్చింది కాబట్టి ఆఖరి పీరియడ్. ఈ లోపల ఎంత మ్యాక్సిమం ఏవైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ పట్టణ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఏదైతే రోజువారీ చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా మీలో ఎవరైనా సరే హోమ్ కంపోస్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మున్సిపాలిటీ నుంచి ఎంతో కొంత మొత్తం ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా ప్రతి నెల ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మున్సిపల్ కార్యాలయాన్ని కానీ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ సంప్రదించవలసింది కోరుతున్నాను. మన ఊరు శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు మిగిలినటువంటి 123 మున్సిపాలిటీలకి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సింది అందరికీ మనం చేస్తున్నాం.